హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. అయితే బాదం పౌడర్ ఎలా తయారు చేయాలో ఒకసారి మనం చూసుకుందాం. దీనిలో చాలా విటమిన్స్ ఉంటాయండి. విటమిన్ ఏ కూడా ఉంటుంది. దీనివల్ల ఎక్కువగాను పిల్లలకి చూపు అనేది బాగా కనిపిస్తుంది. అలాగే సోప్ అండి, ఈ మనం తీసుకున్న 150 గ్రాములు బాదానికి ఈ మాత్రం సోప్ సరిపోతుందండి. అలాగే దగ్గర 2 నుంచి 250 మిల్లీగ్రాములు పటిక తీసుకున్నానండి. ఈ బాదంని ఏం చేస్తామంటే ఒకరోజు నైటు మనం వేడి నీటిలో వేసి నానబెట్టుకున్న తర్వాత వీటిని పొట్టు తీసేసి దగ్గర ఒక 1 వీక్ దాకాను ఎండలో ఎండబెట్టుకోవాలి. ఆ తర్వాత బాదంని, సోపుని, అలాగే పటికిని ఈ 3 కూడా మిక్స్ చేసుకుంటామండి. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత అది ఈ రకంగాను మనకు వస్తుందండి. ఇదిగోండి ఎలా ఉందో. ఇలాగే చూడండి, దీంట్లో ఉన్న సోప్ కూడా ఇది మనం పాలల్లోని పిల్లలకి వేసి ఇస్తుంటే అలాగే పిల్లలకి ప్రోటీన్ వస్తుందండి. థ్యాంక్స్ ఫర్ యూ.